ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ హయాంలో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా అని అడుగుతాం. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నాం. ఉస్మానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. ఎంజిఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్నులు చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. మీ హయాంలో గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసారు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసారు. పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈ రోజు మా మీద మాట్లాడదని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకుని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరు. మేము 100 రూపాయలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీ తీసుకొస్తున్నాం. వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీ తీసుకుని వచ్చి ముందుకు క్రమంలో ఈ ఆసుపత్రులన్నింటి కూడా త్వరలోనే అందుబాటులో తీసుకుని వస్తాం. పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులో రావడం చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ టిమ్స్ దగ్గర ఈరోజు మీరు చేస్తున్నటువంటిది రాజకీయ డ్రామాగానే చూడాల్సింది తప్ప మరొకటి కాదని సందర్భం తెలియజేస్తా ఉన్నాను.